ఎన్నో ఏళ్లుగా వెస్ట్ బెంగాల్ లో ఒకే పేరు, ఒకే శక్తి, ఒకే పాలన. ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు పూర్తిగా ఒకే నాయకత్వం చుట్టూ తిరిగిన రాష్ట్రం. అక్కడ కొత్త గాలి మొదలైంది. అదే భారతీయ జనతా పార్టీ. ఇది కేవలం ఒక పార్టీ కాదు బాస్, ఇది ఒక లాంగ్ టర్మ్ గ్రౌండ్ నేమ్. ప్రతి ఓటు వెనక ఏళ్ల తరబడి చేసిన గ్రౌండ్ వర్క్ ఉంది. గ్రామాల నుంచి నగరాల వరకు స్లోగా, సైలెంట్ గా బిల్డ్ అయిన నెట్వర్క్. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉందనుకున్నారు, కానీ ఒక్క మిస్టేక్ చేశారు. ప్రజల మూడు మారుతుందా అనే ప్రశ్నను ఇగ్నోర్ చేశారు. అక్కడే గేమ్ టర్న్ అయింది. ఇది ఒక రోజు వేవ్ కాదు బాస్, ఇది స్లో బిల్డ్ అయిన స్ట్రాంగ్ పబ్లిసిటీ, క్యాడర్ స్ట్రెంత్, స్ట్రాటజీ. ఈ మూడు అలైన్ అయినప్పుడు రిజల్ట్ ఒకటే, సక్సెస్. మమతా బెనర్జీ అనే ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్న రాష్ట్రంలో ఆ ఇమేజ్ ని ఛాలెంజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు బాస్. కానీ ఛాలెంజ్ మాత్రమే కాదు, చేంజ్ కూడా జరిగిందని చెప్తున్న నేరేటివ్. ఇది కేవలం ఒక విక్టరీ కాదు బాస్, ఇది ఒక మెసేజ్. ఎంత స్ట్రాంగ్ అయినా సరే గ్రౌండ్ కరెక్ట్ అయితే గేమ్ మారిపోతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అయింది. స్ట్రాంగ్ అనుకున్న చోటే బిగ్గెస్ట్ షిఫ్ట్ వస్తుంది. పవర్ కంటిన్యూస్ కాదు బాస్, పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అవుతుంది. సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ లౌడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది గెలుపు కాదు, ఇది ఒక సిగ్నల్. ఏదేమైనా వెస్ట్ బెంగాల్ లో ఒక కొత్త శకం మొదలైంది. చూద్దాం భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ప్రజల మనసు దోచుకుంటుందో లేదో. ఏదేమైనా సరే మన తెలుగు ప్రజల తరపు నుంచి భారతీయ జనతా పార్టీకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ బీజేపీ.